హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు కేబీఆర్ పార్క్లో ఉన్నాం. ఈ కేబీఆర్ పార్క్ అండి జూబ్లీ హిల్స్ దగ్గర ఉంటుంది. కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో అన్నింటిలో కేబీఆర్ పార్క్ చాలా పెద్దది. కేబీఆర్ పార్క్ మాత్రం ఒకసారి చూడాలి, ఎందుకంటే సిటీలో అత్యంత పెద్ద పార్క్, ఇంత పార్క్ ఉండడం అనేది చాలా లక్కీ అని చెప్పచ్చు. చూసారా ఈ పార్క్ ఎలా ఉందంటే ఒక అడవిలాగా ఉంటుంది. అదే దీని స్పెషల్, చాలా పెద్దది కూడాను. ఇందులోకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుందండి. పెద్దవాళ్ళకి అయితే 45, చిన్నవాళ్ళకి అయితే 25 రూపీస్. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలకి కూడా తీసుకోవడం అన్నది. చూసారా మా బాబు ఎలా పరిగెడుతున్నాడు, చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్దది. ఇది రోడ్డు పక్కనే ఒక మెయిన్ సిటీలో ఉంటుంది ఇది. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయండి, చాలా బాగుంటాయి పీకాక్స్, చూడండి. పీకాక్స్ చూసారా, పీకాక్ చూడండి ఇక్కడే. ఆ పీకాక్స్ కూడా ఓపెనింగ్ ఉన్నాయంటే అంత పెద్ద పార్క్ అనమాట ఇది. ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం చూసారా, జస్ట్ ఇప్పుడే పురివిప్పింది ఒక పీకాక్. ఫస్ట్ టైం లైవ్లో చూద్దాం. కొంచెం ఇంటి బాబా అవి మేల్ కదా బావా, పెద్ద కాకుండా ఇక్కడ దగ్గర ఉంది చూడు. ఎన్ని పీకాక్స్, చాలా ఎక్కువ పీకాక్స్. ఎంత మంచి కలర్స్ అసలు. ఓకే ఓకే. ప్రతి ఇయర్ 5 పెంచుతారంట. కోవిడ్లో 25, 30, ఇప్పుడు 45 అలా. చూసి ఇదొక ఇలా ఉంటుందండి మొత్తం లోపల వెళ్తే. చూడండి ఇంకా ఇక్కడ చూస్తుంటే ఇలాగే ఉంటుంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది మనం నడవడానికి గట్టాను. చెప్పమ్మా. ఎస్ మా బాబు రన్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడం కూడా చాలా బాగుంటుంది ఈ ట్రాక్. ఇటువైపు మనం చూస్తే అంతా ఇప్పుడు గ్రీనరీ లేదు, బట్ ఇది ఒక లైక్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. అక్కడక్కడ రాయిలు గట్టు ఉంటాయి. హైదరాబాద్ అంతా మెయిన్ అంతా రాయిలు ఎక్కువ ఉంటాయండి. హైదరాబాద్ మొత్తం కొండలు. అందుకే ఈ పార్కు చుట్టూ, పార్కు మొత్తం కూడా ఎక్కువ ఈ కొండలు, గుట్టలు ఎక్కువ ఉంటాయి. ఈ కేవీఆర్ పార్క్ అనేది చాలా ఫేమస్. ఇక్కడికి ఎక్కువ సినీ యాక్టర్స్ గట్టా ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ మార్నింగ్, ఈవినింగ్ రన్నింగ్ చేస్తుంటారు. దీనికంటూ ఒక టైమింగ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, విషసర్పాలు ఉంటాయి. చూసారా పార్క్లో ఈ లోపలికి చాలా ఉంటాయి. లోపలికి మనం వెళ్ళచ్చు, కాకపోతే కొంచెం రిస్క్ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. పీకాక్స్
చూడండి రోడ్డుకి అటువైపు పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ స్పెషల్ చూసారా, సబ్ పార్క్ ఉంటుంది అనమాట. పక్కన వేరే పార్క్, అంతా గ్రీనరీ. అది చూడండి. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చండి. మరీ కొంచెం బాగా ఆయాసం వస్తే ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇది 3 రోడ్ జంక్షన్. ఇటువైపు కొంచెం ముందుకెళ్ళగానే రోడ్డు క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. ఎంత బాగుందో. చూసారా, కేబీఆర్ పార్కులో మధ్యలో ఉన్నాం మనం. చుట్టూ కూడా మొత్తం అంతా కొండలు గుట్టలు, రాయలు ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చినా సరే. అసలు ఇంకేందులో స్పెషల్ ఏంటంటే మధ్యలోని చిన్న ప్లేసెస్ ఉంటాయి, ఆ లోపలికి వెళ్ళి చూడాలి. బట్ పాములు గట్టు ఉంటే చూసుకోవాలి. చూసారు, ఇక్కడ ఏవో పాత కట్టడాలు ఉన్నాయండి, అవన్నీ పోయి. అక్కడ గేట్ ఒకటి ఉంది చూసారా, ఆ లోపలికి వెళ్తే కొంచెం చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఏమి చూడడానికి ట్రై చేయండి, బాగుంటుంది. లోపలికి వెళ్ళచ్చు, ఎవరేమనరు. చూడండి, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎన్నో మంచి ఇటువంటి అన్నీ మీకు చూపిస్తుంటాను. మంచి టూర్స్ గట్రా మీకు చూపిస్తుంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.